అందరికీ నమస్కారం. నిన్న ఒంగోలు కార్యకర్తలు, నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ నిర్వహించారు. అందులో ఒక మాట అన్నారండి, నాకు చాలా నచ్చింది. అండ్ కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా మంచి చేస్తుందండి. అంటే కష్టకాలంలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నవాడే నిజమైన కార్యకర్త, నిజమైన నాయకుడు. నాకు అవసరం తీరిపోయింది, నేను వెళ్ళిపోతా, మళ్ళీ టైం బాగున్నప్పుడు వస్తా అన్నవాడు వాడు కార్యకర్త కాదు, వాడు లాబీయిస్టు, వాడు నాయకుడు కానే కాదు. మంచి మాట అన్నారు మన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సోదరులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. అలా పోయి వచ్చిన వాళ్ళను గేటు బయట పెట్టాలా, వాళ్ళని లోపలికి కూడా రానికూడదు, పార్టీలోకి తీసుకోకూడదు అని చెప్పేసి తన్ని తగలేయాలండి. ఇది ఏదో ఆవేశంతో చెప్పే మాటలు కాదు, బాగా ఆలోచించి చెప్పే మాటలు. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండాలండి. పార్టీ పైన, నాయకుడి పైన భరోసా ఉంచి మనం కష్టపడి పోరాటం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాం. అది పెద్ద విషయమేం కాదు. కానీ ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది, నేను వెళ్ళిపోతా, నా ఆస్తులు కాపాడుకోవాలా, లేకపోతే నాకు పదవే ముఖ్యము, అధికారంలోనే ఉండాలా, నేను వెళ్ళిపోతా, మళ్ళీ టైం బాగున్నప్పుడు వస్తా అనే వాళ్ళు ఆ గోడ మీద పిల్లుల్ని గేట్ అవతల పెట్టాలండి. ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి వినండి. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటూనే ప్రజలకు అండగా, వారి అవసరాలకు తోడుగా, వారి అవసరాలలో ప్రజల తరపున పోరాటం చేసే బాధ్యతలు కార్యకర్తలందరి మీద భుజాలు వేసినప్పుడు అందరూ కలిసికట్టుగా రవి అయితే బాగుంటుంది అని చెప్పి అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్న తర్వాత రవి ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు, ఆ దిశగా ప్రయాణం చేయడం కూడా మొదలుపెట్టాడు. ఈ రోజుకి దాదాపుగా 1.5 సంవత్సరం అయిపోయింది. మంచి నాయకుడిగా, కార్యకర్తలకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తిగా, ప్రజల తరపున ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా పార్టీ పిలుపు మేరకు ప్రజల తరపున స్పందించే మంచి మనిషిగా మంచి పేరు తెచ్చుకుంటూ అడుగులు రవి వేస్తా ఉన్నాడు. రవికి సంపూర్ణంగా నా మద్దతు ఎప్పుడు ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తాను. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ మధ్య అక్కడక్కడ నేను వార్తలు చూస్తూ ఉన్నాను, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వస్తారు అది ఇది అని చెప్పేసి. నా ఉద్దేశం అయితే ఒకటే అండి, బాలినేని గారు వస్తారా, ఇంకొకరు వస్తారా అది అప్రస్తుతం. కానీ ఎవరు వచ్చినా వాళ్ళు ఒకవేళ వస్తే సామాన్య కార్యకర్తలుగా మళ్ళీ మొదలు పెట్టాలి తప్పితే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వస్తాను, మళ్ళీ నేను పదవులు పొందుతాను అనే వాళ్ళకి గేట్లు మూసివేయడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ పార్టీ అన్నది మన అందరి తోడ్పాటుతో, మనందరి కృషితో పార్టీ నడుస్తుంది. కానీ పార్టీకి కర్త కర్మక్రియ జగన్మోహన్ రెడ్డి గారండి. జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతోనే ఇంతకుముందు వాళ్ళు గెలిచారు. ఏదో ఆ గెలుపుని చూసి నా సొంత గెలుపు అనుకునే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్లకు తొందరలోనే తత్వం బోధపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి మన కష్టం తోడైతే సత్ఫలితాలు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే మీరు కష్టాల్లో ఉండండి, మీరు ఇబ్బందులు పడండి, నేను వెళ్ళిపోయి సుఖాలు అనుభవించి మళ్ళీ మన టైం వచ్చినప్పుడు మీ కష్టంతో పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ నేను వెనక్కి వస్తాను, నేను అందలం ఎక్కుతాను అన్నోళ్ళని వద్దులేండి, బూతులు వస్తాయి. ఇంకా వాళ్ళను అసలు దరి చేయరానియకూడదు అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు చుండూరు రవి గారు ఎప్పుడో, అంటే నాకు తెలిసింది, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళినప్పటి నుంచి మన పార్టీతోనే ఉన్నారు. అప్పుడు మన పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి మన పార్టీలోనే ఉంటూ కష్టమో నష్టమో పార్టీ కోసం పనిచేశారు. ఇప్పుడు కూడా వారు పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిక్లేర్ చేశారు, రవికి నా పూర్తి మద్దతు ఉంటుందని. చాలా చాలా మంచి పరిణామం అది. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళే పార్టీకి అవసరం అండి. ఈరోజు కష్టపడి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే జెండాలు మోస్తున్నారో వాళ్ళే నిజమైన కార్యకర్తలు, వాళ్ళే నిజమైన నాయకులు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంతకుముందు తెగ అలిగేవాడు. సర్లే మనవాడే కదా అని చెప్పేసి అలిగినా బుజ్జగించే వాళ్ళు అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. ఇంకా ఎంతవరకని ఎవరైనా కానీ చేయగలరండి. ప్రతిసారి అలుగుతుంటే ఇంకో ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్ని లాగుతాం, ఏదో ఒక పాయింట్లో టెన్షన్ ఎక్కువై రబ్బర్ బ్యాండ్ దిగుతుంది. వాళ్ళు ఎంత అతికించాలనుకునే అది అతకదు. సో ఆ విధంగా అక్కడ పోయి అక్కడ ఏం అలుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అనేవాడు
ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఎంతగా భుజానికి ఎత్తుకున్నాడు అన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంకొక విషయం కూడా అండి, ఇది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సామాజిక వర్గం, చుండూరు రవి సామాజిక వర్గం చూసుకుంటే, బంధువు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన బాలినేని వెళ్ళిపోతే చుండూరు రవి గారు మన పార్టీ కోసం మన కోసం అంటిపెట్టుకొని ఉన్నారు. నిజంగా అండి, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. నేను ఎప్పుడూ ఒకటే ఫీల్ అవుతాను, మనిషిలోని లక్షణాలు కులానికంటే మతానికంటే గొప్పవండి. కానీ దరిద్రం ఏంటంటే కొంతమంది ఈ కులగజ్జితో వాళ్ళు ఏకమవుతారు, వాళ్ళు శాసిస్తున్నారండి. ఇప్పుడు పచ్చ మీడియాని తీసుకున్నా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు తీసుకున్నా కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసుకుంటా వాళ్ళు ఆర్థికంగా బలపడుతూ, మురళీమోహన్ అండి ఎగ్జాంపుల్. చంద్రబాబుకు మురళీమోహన్కి ఏం సంబంధం అండి? వీళ్ళంతా ఈ గజ్జిగాళ్ళంతా ఏమవుతుందంటే గజ్జితోనే, మళ్ళీ అందరికీ ఉండదండి అది, కొంతమంది గజ్జిగాళ్ళే గజ్జితో ఏకమయ్యేది. వాళ్ళు మేము రాష్ట్రాన్ని శాసిస్తాము, పాలిస్తాము, మేము అందరం ఎక్కుతాము అంటే దట్ ఈస్ నాట్ రైట్. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఎంతమంది రెడ్డి గారులు ఉంటారు, వాళ్ళని కూడా మనం రాజకీయంగా విమర్శిస్తాం. వాళ్ళు రెడ్డి గారు కాబట్టి మనం కామ్గా ఉందామని ఎప్పుడు నేను ఏ రోజు అనుకోలేదు. మనిషి లక్షణాలు అన్నవి చాలా ముఖ్యమండి. ఈరోజు రవి గారిని నేను కూడా అభినందిస్తున్నాను. మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ప్రశంస వచ్చింది. ప్రతి ఒక్కరిని కూడా అండి, మనం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుంటేనే మన పార్టీకి మంచిది. అలాగే మనం మన నాయకుడు చెప్పిన వాటిని మనము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలం. కులాలతోనో మతాలతోనో మనం రాజకీయాలు చేయాలనుకుంటే అది ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. మనవాడు అన్నవాడు పరాయి మతం వాడైనా పరాయి కులం వాడైనా వాడు మనవాడే. మనల్ని తిట్టేవాళ్ళు, లేకపోతే అవకాశం ఉన్నప్పుడు వెళ్ళిపోయేవాడు వాడు మన మతం వాడైనా మన కులం వాడైనా వాడు పరాయి వాడే. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ కేర్, అంతే.